భగవద్గీత 8వ అధ్యాయం భగవత్ప్రాప్తి అనగా అక్షర బ్రహ్మయోగము. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, బ్రహ్మము అనగానేమి, ఆత్మ అనగానేమి, కామ్య కర్మల అనగానేమి, భౌతిక సృష్టి అనగానేమి, దేవతలు ఎవరు, దయతో నాకు సవివరంగా తెలియజేయము. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభు ఎవరు, అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును, భక్తియుక్త సేవనందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగజాలుదురు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాసరహితమను గుణాతీతమైనట్టి జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మికమనియు చెప్పబడును. ప్రాణుల భౌతిక దేహోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము లేక కామ్యకర్మము అని చెప్పబడుచున్నది. ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిత్య పరిణామశీలమైన భౌతిక ప్రకృతి అధిభూతమనబడును. సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండెడి విశ్వరూపమే అధిదైవత మనబడును. దేహదారుల హృదయములో పరమాత్మ రూపమున నిలిచియుండెడి దేవాది దేవుడునైన నేనే అధియజ్ఞుడను. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడిచివాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. అందుచే ఓ అర్జున, సర్వకాలముల యందును నీవు నన్నే స్మరించుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధమును కొనసాగింపము. నీ కర్మలను నాకు అర్పించడం ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు స్థిరముగా నింపుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. ఓ పార్థ, మనస్సును సదా నా స్మరణమునందే నియుక్తము చేసి ఏ మాత్రము మార్గము తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించేవాడు తప్పక నన్ను చేరగలడు. సర్వజ్ఞుడుగను అతి ప్రాచీనుడుగను శాసించేవాడుగను అనువు కంటే మిక్కిలి సూక్ష్మమైన వాడుగను సర్వమును పోషించేవాడుగను భౌతిక భవాతీతుడుగను ఊహింపశక్యముగాని రూపము గలవానిగను సదా దివ్య రూపుడుగను పరమ పురుషుని స్మరింపవలను. సూర్యుని వలె తేజస్సు గలవాడును దివ్యుడును అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. మరణ సమయమున ప్రాణవాయువును భూమధ్యమున నిలిపి యోగ శక్తిచే చలించని మనస్సుతో సంపూర్ణ భక్తి భావముతో దేవాది దేవుని స్మరించడివాడు తప్పక పరమ పురుషుని పొందగలడు. వేదముల నెరిగిన వారును ఓంకారమును ఉచ్చరించేవారును సన్యాసాశ్రమమునందున్న గొప్ప మహర్షులను బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపూర్ణత్వమును కోరువారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసింతురు. దేని వలన వారు మోక్షమును పొందుదురో ఆ విధానమున ఇప్పుడు నీకు సంగ్రహముగా వివరింతును. ఇటు యోగ విధానమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును ఉచ్చరించిన పిదప యోగి దేవాది దేవుడునైన నన్ను స్మరించుచు దేహమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించిన వానికి అతని భక్తియుక్త సేవ కారణమున నేను సులభముగా లభ్యుడునై ఉన్నాను. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారొకటిచే దుఃఖాలయములైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడను తిరిగిరారు. భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకము మొదలుకొని సర్వలోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కాని ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు పునర్జన్మను పొందడు. మానవ పరిగణమును అనుసరించి 1000 మహాయాగముల కాలము బ్రహ్మదేవునికి ఒక దినమగును. అతని రాత్రి కూడా అంటే పరిమాణమును కలిగియుండును. బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తము చెంది పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులందరూ మరల వ్యక్తమగుచు అతని రాత్రి ఆరంభమైనంతనే వ్యవసులై నశింతురు. ఈ వ్యక్త జగత్తునకు అతీతమైన శాశ్వత
శాశ్వతమైన మరి యొక్క అవ్యక్తి ప్రకృతి కలదు. అది పరమోత్కృష్టమును నాశరహితమును అయ్యున్నది. ఈ భౌతిక జగత్తునందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచియుండును. సర్వుల కన్నను అధికుడైన దేవాది దేవుడు అనన్య భక్తి చేతనే పొందదగినవాడు. అతడు తన దివ్య ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపి అయి ఉన్నాడు. మరియు అతని యందే సమస్తము తిని కలిగి ఉన్నది. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఏ కాలమునందు ఈ జగత్తును వీడిట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండానో నీకు నేనిప్పుడు వివరించెదను. పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మ విధులు అగ్నిదేవుని ప్రభావమునందును కాంతి యందును పగటి యందలి ఏదైనా శుభ గడియ యందును శుక్ల పక్షమునందును లేక సూర్యుడు ఉత్తరమునకు ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందలి 6 మాసముల యందును ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు. ధూమ సమయమునందును రాత్రి యందును కృష్ణ పక్షమునందును సూర్యుడు దక్షిణమునకు ప్రయాణించు దక్షిణాయన సమయమునందును మరణించి యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగి వచ్చును. వేదాభిప్రాయమును అనుసరించి శుక్లగతి కృష్ణగతి అని ఈ జగత్తును విడిచిపోవు మార్గములు 2 కలవు. శుక్లగతిని మరణించేవాడు తిరిగి రాకుండును, కృష్ణగతిని మరణించేవాడు తిరిగి వచ్చును. ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గములు నెరిగినప్పటికీ ఎన్నడును కలతనందరు. కనుక నీవు భక్తి యందు సదా స్థిరుడవు కమ్ము. వేదాధ్యయనము వలన తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలనను దానముల వలనను భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్తములు అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలం భక్తియుక్త సేవ అనుసరించుట ద్వారా అతడు వీటన్నింటినీ పొందుటియే గాక అంత్యమున శాశ్వతమైన దివ్య ధామమును సైతము చేరగలడు. శ్రీమద్ భగవద్గీత యందలి భగవత్ ప్రాప్తి అను 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.